కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. హార్ట్ అటాక్, వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన అమ్మమ్మ ఇంద్రాణి ఠాగూర్ కన్నుమూశారని ఆమె ఇన్స్టా వేదికగా తెలిపింది. ప్రముఖ నటి ఎంపీ కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయం ఇన్స్టాలో ఆమె పంచుకున్నారు. మొదటి కథనంలో తన అమ్మమ్మతో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో షేర్ చేసింది ఆమె. నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాగూర్ కన్నుమూశారు. కుటుంబం మొత్తం చాలా బాధలో ఉన్నాం. దయచేసి ఆమె కోసం ప్రార్థన చేయండి అంటూ అభిమానులకు ఇన్స్టాలో రాసుకొచ్చింది ఈ కథనంలో. ఇక రెండో కథనాన్ని కూడా ఇచ్చింది. రెండో కథనంలో అమ్మమ్మతో కలిసి ఉన్న మరో ఫోటో కూడా పంచుకుంది కంగనా. అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు 5 సంతానం. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, ఇబ్బందులు వచ్చినా పిల్లలను బాగా చదివించారు. ఉన్నత విద్యావంతులు కావడానికి అహర్నిశలు కష్టపడ్డారు ఆమె. పెళ్ళైన తర్వాత తన కుమార్తెలు పనిచేయాలని, వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని ఆమె చెప్పేవారు. అలాగే చేశారు. కుమార్తెలకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అందరికీ. అప్పట్లో అది నిజంగా గొప్ప విజయంగా భావించారు. ఆడవారితో సహా ఆమె 5 మంది పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఆమె తన పిల్లల కెరీర్ గురించి, వారు సాధించిన విజయాల గురించి ఎంతో ఆనందంగా గొప్పగా చెప్పుకునేవారు. తన అమ్మమ్మ వయసు 100 సంవత్సరాలని, ఆమె బ్రెయిన్ స్ట్రోక్తో కన్నుమూశారని ఈ సమయంలో అభిమానులకు తెలియజేశారు ఆమె ఇన్స్టా వేదికగా. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు కంగనా. ఓవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో కంగనా వార్తల్లో ఉంటారు. ఆ మధ్య రైతు సంఘాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. విపక్షాలతో పాటు రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. స్థానిక పార్టీలు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో తన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు చెప్పారు. నటిగానే కాదు, దర్శకురాలు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు కంగనా. ప్రస్తుతం కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సెన్సార్ బోర్డు వల్ల వాయిదా పడింది. ఈ సినిమా టీజర్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. 2006లో థ్రిల్లర్ గ్యాంగ్స్టర్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు కంగనా. 2020లో రనౌత్ తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ని ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలువురు దర్శక నిర్మాతలు, హీరోలపై సంచలన కామెంట్స్ చేశారు ఆమె. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారం రేపాయి. కంగనా రనౌత్ అమ్మమ్మ మరణంపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా నివాళి అర్పిస్తున్నారు.